హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? దసరా శరన్నవరాత్రులు మనకి ఇంకొద్ది రోజుల్లో అయితే వచ్చేస్తున్నాయి. సో ముందుగా మీ అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై కూడా తప్పకుండా ఉండాలని, మీ అందరూ కూడా దసరా శరన్నవరాత్రులు పూజలు బాగా చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి వీడియోలో కూడా మా ఇంట్లో ఉండే ప్రతి హాల్ కానీ లేదంటే డైనింగ్ హాల్ ఈ విధంగా నేను రెడీ చేసుకుని డెకరేట్ చేసుకున్న ప్రతి ఐటెంని కూడా మీతో అయితే షేర్ చేస్తుంటాను కదండి. ఇంకా ఈరోజు అంటే మనకి దసరా శరన్నవరాత్రులు ఎలాగా వస్తున్నాయి కాబట్టి పూజ రూము అప్పుడప్పుడు పైన చూపిస్తూ ఉంటాను. కానీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే ఈజీగా పూజ అనేది చేసుకోవచ్చు అంటే నేను చెప్తూ ఉంటాను. నేను మహానైవేద్యం పెట్టుకుంటానండి, ఇలా పూజ చేసుకుంటానండి అని ప్రతిసారి వీడియోలో చెప్తుంటాను. కానీ ఎంత ఈజీగా నేను ఇలా సర్దుకోవటం వల్ల చేసుకోగలుస్తున్నాను అనేది కూడా, పూజ రూమ్ ఆర్గనైజేషన్ అని కూడా ఈ విధంగా చూపిస్తున్నానండి. సో నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వరుసగా మనకు వచ్చేసి ప్రతి శరన్నవరాత్రుల్లోని అమ్మవారి అలంకరణ, అందులో నేను ఒకసారి చెప్పాను దీని ముందు వీడియోలో, అలంకరణలు వేరు అమ్మవారి అవతారాలు వేరని. ఇదిగోండి ఈ థంబ్నెయిల్తో అయితే పెట్టాను, తప్పకుండా చూడండి. అదేవిధంగా చేసుకునే ప్రతి పూజ కూడా అంటే మనం ఏ అలంకారాలతో అమ్మవారికి పూజ అదేవిధంగా నైవేద్యాలు పెడతామనేది మీకైతే ఒకసారి నేను ప్రతిరోజు వీడియోని అయితే షేర్ చేస్తాను. తప్పకుండా మాత్రం మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడండి. ఇదిగోండి పొద్దున్నే అయితే పూజ అనేది అయిపోయింది. ప్రతిసారి ఇలాగే చెప్తూ ఉంటాను. ఇక్కడ చూపిస్తున్న వెంకటేశ్వర స్వామిని రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నామని కూడా నేను చెప్పాను కదా. సో అది పెట్టాక మాత్రం పూజ గది చాలా అందం అయితే వచ్చేసిందండి. ఇదిగోండి పొద్దున్నే అయితే లేచాను, నైవేద్యం పెట్టేసుకున్నాను. అదేవిధంగా పాలను కూడా నైవేద్యం పెట్టేశాను. నేను పూజ చేసుకున్నప్పుడు దీపారాధన అయితే చేసేసుకున్నాను. మా వారికి కూడా ఇదిగో స్నానం చేసి ఆయన వచ్చి ఆయన కూడా పూజ అనేది చేసుకుంటారు కాబట్టి ఆయనకు కూడా ఒకటైతే ఇలాగా రెడీ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఇలా ఉంది కదండి పూజ, అంటే ఇంట్లో ఉండే పూజ రూమ్లో ఉండే ప్రతి విగ్రహం కూడా ఇలా అయితే పెట్టాను కదా. ఇక మనకి కొద్దిగా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి కాబట్టి ఈరోజు పూర్తిగా మొత్తం సామాన్లన్నిటినీ కూడా చాలా చక్కగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అందువల్ల కొద్దిగా ఇడిదట్టు అయితే చేంజ్ చేసేసాను. సో నవరాత్రులు కూడా అమ్మవారి పూజలు చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి సంబంధించినట్టు ఒక విధంగా సర్దుకుందాము. అందులో విధంగా నేను దీపారాధన అనేది ఎక్కువగా అయితే చేస్తూ ఉంటాను నవరాత్రుల పూజల్లో. అంతకుముందు వీడియోస్ కూడా చాలా వరకు పెట్టానండి నవరాత్రుల పూజ విధానాలు. సో ఈ విధంగా మేము అందులో రీసెంట్గా మార్బుల్ అయితే వేయించుకున్నాం కదా. కానీ మార్బుల్ వేయించుకున్న తర్వాత మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి. పూజా రూమ్లో హ్యాపీగా ఏదైనా చిన్న మరక పడినా లేదంటే చిన్న ఆయిల్ మరక పడినా కూడా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో శుభ్రంగా దేవుణ్ణి అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాక ఇంకా నవరాత్రుల కోసం ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. అందులోనూ మనకు వచ్చే 9 అవతారాల్లో లక్ష్మీ అవతారము అనేది కూడా ఒకరోజు మనకి అలంకరణ వస్తుంది కదండి. ఆ అలంకరణ కోసం ఇలా అయితే ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు ఇలా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను. ఇంకా ఆ లక్ష్మీదేవి అలంకరణ రోజున ఇలా అయితే సపరేట్గా చేసుకోవాలని ప్రత్యేకించి ఇటువైపు అంతా కూడా ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ఎక్కడ మనం అంటే ఏ మూలన విగ్రహం లేదా పటం పెట్టుకున్నానో అన్ని చోట్ల కూడా దీపారాధన అంటే చెప్పాను కదండి చాలా ఇష్టమని నాకు. అందుకని ప్రతి చోట కూడా ఒక్కొక్క కుందినైతే ఏర్పాటు చేసుకున్నాను. అంటే నేను ఉండే మొత్తం ఆ దేవుణ్ణి పెట్టుకునే ప్లేస్ మొత్తం ఆ చివర ఈ చివర కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రతి విగ్రహానికి ముందర అటు ఇటు కూడా దీపారాధన కోసం ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా అయితే ప్రతి విగ్రహం ముందు దీపం పెట్టినట్టు అవుతుంది కదా. ఇంకా నాకు ఇష్టమైన గోమాత అండి, చాలా చక్కగా ఇలా పెట్టేసుకుని లక్ష్మీనారాయణ విగ్రహాలని ఇలా అయితే పెట్టేసుకున్నాను. అదేవిధంగా దాని పక్కన కూడా చూసారు కదా, ఇక్కడ చిన్న దీపాని కోసం అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇలా ప్రతి విగ్రహానికి ముందర ఒక్కొక్క దీపమైనా కనీసం వచ్చేటట్టు కుందులను అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి 9 రోజులు కూడా పంచహారతులు అదేవిధంగా హారతి ఏకహారతి ఇవ్వడానికి, ఇంకా లక్ష్మీ ఆరాధన కోసం చెప్పాను కదా, అలంకరణ కోసం ప్రత్యేకించి లక్ష్మీదేవి అలంకరణ రోజు ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నా. ఇంకా అసలైన విగ్రహం అంటే 9 రోజులు కూడా మనకి అమ్మవారి దుర్గా అవతారం అయితే ఇలా వెండి సింహాసనంలో, ఇది కూడా రీసెంట్గా మీకు చూపించానండి వీడియోలో,
నేను వరలక్ష్మి వ్రతానికి ఇలా తీసుకున్నానండి సింహాసనం అని. ఆ సింహాసనంలో అమ్మవారిని అయితే ఇలా ప్రతిష్ఠించుకున్నానండి. ఇక 9 రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఇలా అయితే పూజలు చేసుకోవడానికి ఏర్పాటైతే చేసేసుకున్నాను. ముందరగా విఘ్నేశ్వరుణ్ణి, అదేవిధంగా ధూపం వేయటానికి ధూపం, దీపం. ఇక్కడ చూసారా ప్రతి చోట కూడా మీకు చిన్న చిన్న కుందులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. చెప్పాను కదా దీపారాధన కోసం ఎక్కడికక్కడైతే ఇలా సెట్ చేసేసుకున్నానండి దీపాలని. సో ప్రతిరోజు కూడా 9 రోజుల అవతారాల్లో ఇలా అయితే ఇది రెగ్యులర్గా ఉండే సింహాసనం అండి. ఆ వెనకాతలు ఇంకా మన అమ్మవారండి. మన అమ్మవారికి కూడా చక్కగా ఇట్లాగా పటానికైతే పసుపు కుంకాలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నవరాత్రులకి కూడా పూజకి అన్నీ అయితే ఇలా సిద్ధమైపోయాయి. చూశారు కదా, ఏ పటం ముందు ఏ విగ్రహం ముందు అక్కడైతే ఒక దీపారాధన కోసం ఒక కుందినైతే ఇలా పెట్టుకున్నాను. ఇక మొత్తం మా పూజ గది మొత్తం అంతా అయితే ఇదేనండి. కొద్దిగా దూరంగా చూపిస్తున్నాను. ఇలా అయితే సర్దేసుకున్నాను నవరాత్రుల కోసం. ఇంకా ఇలా వేయించుకున్నాం కదండి మార్బుల్. ప్రతిసారి చూపిస్తాను మా ఇంటి ఆంజనేశ్వర స్వామి. ఇలా అయితే పైన చక్కగా చిన్న అద్దం వేయించి ఆ ప్లేస్ మీద అయితే మన ఆంజనేశ్వర స్వామిని అయితే ఇలాగ కూర్చోబెట్టేశానండి. దాని ముందర చిన్న రాముల వారి, భద్రాచలం రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ సమేతంగా అయితే ఆ ఆంజనేశ్వర స్వామి ముందు ఇలా అయితే ప్రతిసారి మాకు ఇది ఉంటూనే ఉంటుందండి. మాకు కంట వెంట జంట ఏ భయం లేకుండా రక్షించే మా ఇంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇంచుమించు ప్రతి వీడియోలో కూడా, అంటే నేను దైవ పూజలకు సంబంధించి ఏ వీడియో పెట్టినా ఈ ఆంజనేయ స్వామిని చూపిస్తూ ఉంటాను. ఈయనే మాకు శ్రీరామరక్ష అండి. సో ఆయన ఇలా ఉన్నారన్న ధైర్యంతోనే మా ఇంట్లో కూడా ఇన్ని పూజలు ఇవి కూడా చేసుకుంటూ ఉంటాను. సో ఓవరాల్గా పైనుంచి అయితే మొత్తం లుక్ అంతా దేవుడి గది అయితే ఇదేనండి. ఇంకా ముఖ్యంగా మనం పూజ చేసిన పువ్వులు ఉంటాయి కదా, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చిన్న డస్ట్బిన్, ఇదైతే ఓన్లీ దేవుడికి ఉపయోగించిన పువ్వులు నిర్మాల్యం అంటాం కదండి, వాటిని మాత్రం వేయడానికే ఇది నేను చిన్న డబ్బాని ఉపయోగిస్తాను. ఇంకా అది కూడా అంటే ఎక్కడ పడితే అక్కడ వేయనండి, ఆ డబ్బాలో మాత్రమే వేసుకుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాను. ఇంకా మాకు ఇది కూడా చూపించాను నేను. మా ఇంట్లో మేము కిందన అంటే పూజ చేసుకుని కూర్చునే కిందన అలా విధంగా దేవుడికి కూడా ఇలాగా మార్బుల్ అనేది వేయించుకున్నాం. వాటి కబోర్డ్స్కి కూడా ఇక్కడ చూపించిన థంబ్నెయిల్లో చూపించానండి. దానికి ఇలా షీట్స్ అనేది తెప్పించుకుని అంటించుకున్నానని. ఇంకా ఒక్కొక్కటి లోపలైతే చూద్దామండి. ఇలా కబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత నేను దీపారాధన కోసం ఉపయోగించే ఒత్తులన్నిటినీ ఇలా చిన్న బౌల్లో అయితే వేసుకున్నానండి. ఇంకా వాటి పక్కన మనం ధూపానికి అవన్నీ కూడా నా దగ్గర ఉన్నవి, ఏది కెమికల్ అనేది ఉండదండి. అన్నీ కూడా అచ్చంగా మనకి కౌ డంగ్, అదేనండి ఆవు పేడతో చేసిన సంబంధించిన స్టిక్స్ కానీ లేదంటే ఇలాగ పంచగవ్య దీపారాధన ఏదైనా కూడా నేను ఇదే అయితే తీసుకుంటాను. అసలు కెమికల్ ఉన్నది ఏది వాడనండి. ఇంకా ఇలా పక్కకి వెళ్తే మనం దీపారాధన కోసం ఉపయోగించేవి, అదేవిధంగా ధూప్ స్టిక్స్, ఈ విధంగా అగరబత్తుల ప్యాకెట్లు. ఇక దాని వెనకాతల ఇక్కడ మీకు చూపిస్తుంది సింధూరం అండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి అర్చించడానికి సింధూరం, అదేవిధంగా వాటి కింద బాబాగారి పూజల్లో కానీ లేదా శివలింగానికి, అదేవిధంగా కార్తీక మాసంలో అర్చన కోసం ఉపయోగించే విభూది అయితే ఇలా బాటిల్స్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ బౌల్లో అయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి వేసే విశేషమైన సుగంధభరితమైన దశాంగం అలాగే సాంబ్రాణి పొడి అండి, వాటన్నిటినీ కూడా ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఇంకా దాని వెనకాతలు ఉండే డబ్బాలో మనకి రెగ్యులర్గా ఉపయోగించే ఒత్తులు కాకుండా ఎక్స్ట్రా పువ్వు ఒత్తులు, అదేవిధంగా ప్రతి శుక్రవారం కానీ లేదా అమ్మవారి విశేష పూజల్లో ఉపయోగించే ఎర్ర ఒత్తులు, వీటన్నిటిని లేదా మనం వస్త్రము ఇలాంటివన్నీ పూజల్లో చేసుకునే కొద్దిగా పత్తి, అవి విడదీసినవి అయితే ఈ డబ్బాలో అయితే ఇలా సర్దుకుని ఈ వెనకాతలు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ బాక్స్లో రెగ్యులర్ ఒత్తులు ఇంకా ఎక్స్ట్రా ఒత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఈ డబ్బాలో అయితే కర్పూరం, హారతి ఇచ్చే కర్పూరం బిళ్ళలు, దాని ముందర మనం పంచామృతాల కోసం ఉపయోగించే తేనె, దాని ముందర కొద్దిగా చందనం, అదేనండి గంధం డబ్బా. ఇంకా ఇక్కడ చూపిస్తున్న దీనిలో అయితే ప్రతిరోజు పాలల్లోనూ అదేవిధంగా విడిగా ఎప్పుడైనా కూడా మనం నివేదన చేసుకునేందుకు, అంటే ఏదైనా మనకి నైవేద్యం లేనప్పుడు మనం మిశ్రీ అంటాం కదా, ఆ చిన్న పటిక బెల్లం ముక్కలను అయితే ఈ డబ్బాలో వేసుకున్నాను.
ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ పై అరలో అయితే ఇదిగోండి రెగ్యులర్గా తిథివార నక్షత్రాలు చూసుకునే పంచాంగం, అదేవిధంగా మనకి షోడశోపచారాలు పూజ చేయడానికి నిత్య పూజా విధానం, అదేవిధంగా మొత్తం అందరి దేవుళ్ళకి చిన్న బుక్లో అయితే అన్ని 108 అష్టోత్తర శతనామావళి బుక్ అండి. ఇందులో లేని అష్టోత్తరం అంటే లేని దేవుడి అష్టోత్తరం అయితే ఉండదు. చిన్న బుక్లో చాలా చక్కగా మనకైతే అందరి అష్టోత్తరాలు అయితే రాసి ఉంటాయి. సో ఈ చిన్న బుక్ని అయితే ఈ అరలో ఇలా వరుసగా ఎక్కువగా పేర్చుకోకుండా ఈ బుక్స్ మాత్రం పెట్టుకున్నాను. ఇంకా ఈ కవర్లో చూపిస్తున్నవన్నీ కూడా టిష్యూ పేపర్స్ అండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అస్తమాటు అంటే క్లాతులు విడిగా పెట్టుకున్న ఎమర్జెన్సీ కోసం ఇలా టిష్యూ పేపర్ని అయితే కవర్లో పెట్టుకున్నాను. నాకు మార్బుల్ వల్ల చాలా నీట్గా హాయిగా ఉంటుందండి. టిష్యూ పేపర్తో ఒక్కసారి తుడిచేసానంటే చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూపిస్తున్న చిల్లరు ఏంటా అనుకుంటున్నారా? నేను నిత్య పూజ చేసుకునే రోజుల్లో ప్రతిరోజు కూడా పూజలో మంత్రపుష్పం అయితే చదువుకుంటాం కదండి. ఆ మంత్రపుష్పానికి కొద్దిగా అయితే చిల్లర అనేది తీసుకుని చేస్తాను. అది నాకు తెలియకుండానే దీని నిండా అయితే నిండిపోయిందండి. ఇక ఈ చిల్లర మార్చి దేవుని నిమిత్తం అయితే ఏదైనా తీసుకోవాలి. ఇంకా అంటే పువ్వులను ఏదైనా దండ కట్ చేయడానికి ఇక్కడ కత్తిరిని అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా నిత్య దీపారాధనకి అగ్గిపెట్టినైతే ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా దాని కింద ర్యాక్కి వస్తే అమ్మవారి పూజల్లో ఉపయోగించే మనకి వెండి కమలం పువ్వులండి. ఇవి 108 చిన్న ప్యూర్ వెండి పువ్వులు. అదేవిధంగా పక్కన అమ్మవారి పూజలైనా లేదంటే కార్తీక మాసంలో శివారాధన కోసం మారేడు దళాలండి వెండివి. ఇలా మారేడు దళాలు 108, అదేవిధంగా వెండి పువ్వుల్ని 108 కూడా ఇలా అయితే ఈ బాక్స్లో పెట్టేసుకున్నానండి. ఇవి నిత్య దీపారాధనలో కూడా మనం ఎప్పుడైనా కూడా వెండి పువ్వులు పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని ఇలా బాక్స్లో సర్దుకున్నాను. ఇంకా ఈ ప్లేట్లో ఈ హోల్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే అప్పుడప్పుడు ఇలాగ కమలం పువ్వులు అవి గుచ్చి పెట్టుకోవచ్చని ఇలా ఈ ప్లేట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇక అమ్మవారికి వీచే వింజామర, ముందర పూజల్లో మనకి ఇలాగ స్టోన్స్తో అయితే ముగ్గు అవి వస్తూ ఉంటాయి కదండి. చాలా చక్కగా వీటిని అయితే ఇలా పెట్టుకోవడానికి, అదేవిధంగా అమ్మవారి పూజల్లో కానీ లేదా గణపతి పూజల్లో కానీ వేసుకునే ఎర్రటి వస్త్రాన్ని అయితే రెడీగా ఎప్పుడు ఇలా పెట్టుకుంటానండి. సంకష్టహర చవితి పూజలు చేసేటప్పుడు ఈ వస్త్రాలను అయితే ఇలాగ రెడీగా అయితే పెట్టుకునేదాన్ని. ఇలాగా ఇక్కడే అయితే వీటిని సిద్ధం చేసేసుకుంటాను ఎప్పుడు కూడా. అలాగే అమ్మవారి అలంకరణలో అద్దం చూపిస్తాం కదండి, ఆ అద్దాన్ని కూడా ఇలా ఎదురుగుండా పెట్టుకుంటాను. ఇక ఈ పర్సులో కనిపిస్తున్నవి గోల్డ్ కోటింగ్ ఉన్న పువ్వులండి. మనకి సువర్ణ మంత్రపుష్పం అని చదువుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఆ వాటికితో పాటుగా ఇలాగా అర్ధాంగ పూజలో అమ్మవారికి ఈ పువ్వుల్ని అయితే వేస్తూ ఉంటానండి. ఈ విధంగా అయితే రెడీగా, అది కూడా చిందరవందరగా కాకుండా ఇలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటే పూజ అనేది మనం, అది కూడా షోడశోపచార పూజ ఏంటండి, ఎన్ని రకాల పూజలైనా కూడా ఈజీగా అయితే మనం చాలా నీట్గా చేసేసుకోవచ్చు. తొందరగా కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ పక్కన ర్యాకకైతే వస్తే మనం కూర్చుని పూజ చేసుకునేందుకు ఆసనం అయితే ఇలా పెట్టుకున్నానండి. దాని పక్కనే దీపారాధన కోసం ఆవు నెయ్యి, అదేవిధంగా నూనె, ఇంకా ఆ వెనకాల కనిపిస్తున్న డబ్బాలన్నీ కూడా మేము ఏ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ నదీమ తల్లులు ఉంటాయో, అంటే కాశీ వెళ్ళినప్పుడు గంగ, అదేవిధంగా బ్రహ్మపుత్ర, మనకి గోదావరి, ఇలా మనకి ఎక్కడ వెళ్తే కావేరి, ఇలా ఎక్కడ మనకి వెళ్తే అక్కడ నదులన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి కదండి. వాటన్నింటినీ కొద్ది కొద్దిగా అయితే సీసాలో నింపుకొని ఇలా తెచ్చి ఇంట్లో నదీమ తల్లులు ఉంచుకోవడం నాకు ఇష్టం అండి. అలా వాటిని వేసుకున్న తర్వాత దాని ముందర రెగ్యులర్గా మనం పూజలో ఉపయోగించే పసుపు కుంకుమ డబ్బాలు, ఇంకా వెనకాతల ప్రతి వారం ఉపయోగించే అంటే గడపకి వేసే పసుపు కుంకుమ, అదేవిధంగా వరిపిండిని కూడా అక్కడే పెట్టేసుకున్నాను. ఇదేనండి ఓవరాల్గా మా ఇంటి సింపుల్ పూజారం. మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది అనుకున్నాను. ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటే పూజలు అనేవి చాలా చక్కగా చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.